హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి విషయంలో యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ చాలా సిట్యుయేషన్స్ బేస్డ్‌గా అయితే యూనివర్స్ గైడెన్స్ అనేది చెప్తూనే ఉన్నాను. బట్ ఈరోజు రీడింగ్ అయితే క్లియర్‌గా అసలు ఈ వ్యక్తి కోసం యూనివర్స్ మీకేం చెప్తుంది? లైక్ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి? చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మోర్గానైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి హెమటైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి అమెజానైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏది పిక్ చేసేసుకోవాలి అనిపిస్తే అది పిక్ చేసుకోండి. ఓన్లీ నేమ్స్ ప్రకారం రీడింగ్ చేస్తేనే రెజోనేట్ అవ్వడం కాదండి. ఇలా మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు పిక్ చేసుకున్నప్పుడు కూడా మీకు మెసేజెస్ చాలా వరకు రెజోనేట్ అవుతాయి. అందుకే మీకు ఏది పిక్ చేసుకోవాలి అనిపిస్తే మోస్ట్‌లీ అది పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మోర్గానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి విషయంలో మీ హార్ట్ బ్రేక్ అయిందండి. మీరు కూడా అనుకోలేదు కొన్ని జరుగుతాయని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసుండాలి. ఆర్ వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకపోయినా కొన్ని మీ ఇద్దరి మధ్యలో జరిగినవి మీకు హోప్‌లెస్‌గా అనిపించాయి. అంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్ మీకు ప్యూర్ హ్యాపీనెస్ ఇచ్చింది అని చెప్పొచ్చు. మీ లైఫ్‌లో మీరు ఏ విషయంలో కూడా ఇంత హ్యాపీగా లేరేమో. బట్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో, ఇంత హ్యాపీగా ఉన్న మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయండి. ఎప్పుడైతే జరిగాయో మీ హోప్స్ అన్నీ కూడా ఫేడ్ అయిపోయాయి. లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఎప్పుడు చేంజెస్ మీరు కోరుకుంటున్నా, మీరు కోరుకున్న విధంగా ఏ చేంజ్ రావట్లేదు. మీరు అనుకున్న దానికి ఎప్పుడు డిఫరెంట్‌గానే చేంజ్ వస్తుంది. అలా ఎందుకు వస్తుందో మీకైతే అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్టక్ అయిపోయారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని మీరు గివ్ అప్ చేయాలి ఆర్ ఈ పర్సన్ వద్దు అని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ప్యూర్ హ్యాపీనెస్ దొరికింది. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేశారు. అందుకే మీరేంటంటే గివ్ అప్ చేయలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయారండి. వాళ్ళని మీరు మర్చిపోవడం అయితే మీకు అంత ఈజీ కాదు. ఇన్‌ఫాక్ట్ ఈ పర్సన్ కోసం మీరు ఏవైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఆ చేంజ్ కూడా చేసుకోవడానికి రెడీయే. బట్ ఈ రిలేషన్‌షిప్ మాత్రం వర్కౌట్ అవ్వాలి. అట్‌లీస్ట్ మీరు చేంజ్ చేసుకున్న తర్వాతైనా కొన్నైనా వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్‌లో మాత్రం మీరున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాదు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఎక్కడి వరకు ఉండాలి? ఎలా ఉండాలి? మీరు చేయాల్సిందేంటి అని మాత్రం మీరు తెలుసుకొని, అక్కడి వరకే ఏదైనా చేయడం కానీ, అక్కడి వరకే ఉండడం కానీ మంచిది అని చెప్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే,
ఈ రిలేషన్‌షిప్‌లో జరిగే ప్రతివి కూడా మీ కంట్రోల్‌లో లేవండి. ఈవెన్ ఈ పర్సన్ కంట్రోల్‌లో కూడా లేవు. అంటే పార్షియల్‌గా కొన్ని మీ కంట్రోల్‌లో ఉండొచ్చు. కొన్ని మీరు చేయగలరు. కొన్ని మాత్రం ఆ పర్సనే చేయాల్సుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఈ పర్సన్ కోసం ఏదైనా చేయడానికి రెడీయే. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కొన్ని మీకు నచ్చట్లేదు. అలాగే మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు కొన్ని వాళ్ళకి నచ్చట్లేదు. సో, ఇక్కడ ఎందుకో ఇద్దరు మ్యూచువల్‌గా అగ్రీ అవ్వలేకపోతున్నారు. దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ అనేది అంత ఈజీగా జరగట్లేదు. ఆ రిలేషన్‌షిప్ ఏంటంటే అనుకున్నంత ఈజీగా వర్కౌట్ అవ్వట్లేదు. సో, బేసిక్‌గా మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా ఉండొచ్చు కదా! ప్రతి వాళ్ళకి కూడా నో కాంటాక్ట్ సిట్యుయేషనే ఉంటది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనే చెప్పడానికి లేదు. కలిసున్నా హ్యాపీగా ఉండని వాళ్ళు చాలా మందున్నారు. సో, అలా చూసినట్టయితే ఈ రిలేషన్‌షిప్‌లో డెఫినిట్‌గా ఈ పర్సన్ కోసం మీరు ఎలాంటి చేంజ్ అయినా చేసుకోవడానికైతే రెడీగున్నారు. కానీ అలాంటి చేంజ్ చేసుకోవాలి అంటే ముందు ఆ పర్సన్ కూడా చేంజ్ అవుతారు. ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటారనే క్లారిటీ మీకుంటేనే మీరు అలా ట్రై చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మీ ఎమోషన్స్‌ని మీరు ఇన్వెస్ట్ చేసి, ఇంకా మీరు సఫర్ అయ్యి, ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఆ నెగటివిటీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనైతే మీరు అస్సలు అనుకోవట్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీరేదైనా చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో నెగటివిటీ ఎండ్ అవ్వాలి. థింగ్స్ బెటర్ అవ్వాలి అని మాత్రం మీరు ఆలోచిస్తున్నారు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించాల్సిన విధంగా ఆలోచించండి. అంటే అన్ని వైపుల నుంచి ఆలోచించడం మంచిది. అంటే మీ వైపు నుంచి, ఆ వ్యక్తి వైపు నుంచి ఒరిజినల్‌గా అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. సో, వాటి కోసం కూడా ఆలోచించిన తర్వాత మీరెంత వరకు ఏం చేయాలో అది చెయ్యండి. అది కూడా వెంటనే చేసేయాలి. వెంటనే ఈ రిలేషన్‌షిప్‌లో మార్పులు వచ్చేయాలి అని మాత్రం ఏది చెయ్యొద్దు. మీకు అర్థమైన ప్రకారం మీరేమైనా చేయగలరా? సో, చేయడానికి ఛాన్స్ ఉంటే చేస్తారు. చేయడానికి ఒకవేళ ఛాన్స్ లేదు అంటే సైలెంట్‌గా ఉండడం కూడా తప్పులేదు. బికాజ్ ఇక్కడ ఎలా వచ్చింది అంటే మీరు ఏదో చేస్తే మీరు రష్ అయిపోతే యూనివర్స్ ఏంటంటే ఏది కూడా ఇక్కడ మీకు వెంటనే ఇచ్చేసే పరిస్థితి లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ డిఫరెన్సెస్ ఎందుకున్నాయో నేను చెప్తాను. ఆ పర్సన్ ఇలా ఉండాలి, వాళ్ళు ఇది అని మీరు ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు డిఫరెంట్ ఆర్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ డిఫరెంట్. సో, ఇక్కడ ఎందుకో కానీ అది రెసొనేట్ అవ్వట్లేదు. అంటే ఆ వ్యక్తి ఇలా ఉండడం మీకు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. మీరిలా ఉండడం ఆ వ్యక్తికి కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. సో, మీరు ఆబ్వియస్‌గా ఇక్కడ ఆ వ్యక్తి చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. సో, ఇప్పుడు వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది హ్యాండిల్ చేయగలరు. అలాంటి రిలేషన్‌షిప్ ఏంటంటే లాంగ్ లాస్ట్ అవుతది. బట్ వాళ్ళు ఈ వెర్షన్‌లో కాకుండా ఇంకొకలాగా ఉండాలి. అలా ఉంటేనే మనం యాక్సెప్ట్ చేస్తాం అంటే వాళ్ళు ఒరిజినల్‌గా అది కానప్పుడు వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు? సో, అందుకే ఇక్కడ వాళ్ళేంటంటే చేంజ్ అవ్వట్లేదు. మీకు రోజు రోజుకి కూడా ఈ వ్యక్తి మీద ఇలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం ఆర్ హోప్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. సో, మీరు కూడా ఆ వ్యక్తిని అలాగే హర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ మీలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా! సో, దీనివల్ల ఇక్కడ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి సార్ట్ ఔట్ అవ్వట్లేదండి. నిజానికి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కూడా లవ్ అయితే మ్యూచువల్‌గా ఉంది. అలాగే డిఫరెన్సెస్ కూడా మ్యూచువల్‌గా ఉన్నాయి. కాకపోతే లవ్ మీద ఫోకస్ చేయకుండా డిఫరెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే డిఫరెన్సెస్ మీద ఫోకస్ చేయడం ఇన్ ద సెన్స్ ఇది ఎలా కరెక్ట్ చేయాలి? సో, ఇక్కడ ఎలాంటి చేంజెస్ వస్తే బావుంటుంది? అలాంటి విషయాల మీద ఫోకస్ చేయడం మానేసి, మీరు హర్ట్ అవుతున్నారు కాబట్టి, మీ లైఫ్‌లో కొన్ని ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి, ఆ పర్సన్ ఇలా ఉండకూడదు. వాళ్ళు ఇలా చేంజ్ అవ్వాలి అని వాళ్ళని బేస్ చేసుకొని మీరు ఏదో అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తప్ప, ఒరిజినల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి? ఆర్ ఈ డిఫరెన్సెస్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? సో, వీటిని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? అనే వాటి మీద ఫోకస్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీరు ఎంత రష్ అవుతున్నా, ఎన్ని చేంజెస్ రావాలి అని ట్రై చేస్తున్నా, ఏది కూడా మీ ఫేవర్‌లో చేయట్లేదు. క్లియర్‌గా యూనివర్స్ ఒకటే చెప్తుందండి. టైం వచ్చినప్పుడు జరగాల్సినవి జరుగుతాయి. చేంజెస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. కానీ మీరు ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు? మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి. ఎందుకు అంటే రిజల్ట్ ఎప్పుడు కూడా మీ చేతుల్లో అయితే ఉండదండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయితే అసలే ఉండదు. ఒక 50% ఉండొచ్చు అంతే. రెస్ట్ ఆఫ్ ద 50% ఆపోజిట్ పర్సన్ చేతుల్లో ఉంటది. సో, అందుకే మీరిక్కడ మీ వైపు నుంచి మీ వర్క్ కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే మీరిక్కడ ఆ వ్యక్తిని కన్విన్స్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం కానీ ఇవేవి చేయాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకోండి. బికాజ్ వన్స్ మీరు చేయాల్సింది చేసిన తర్వాత యూనివర్స్‌కి సరెండర్ అయిపోతే యూనివర్స్ అంతా చూసుకుంటది.
మీ చేతుల్లో అయితే ఈ సిచ్యువేషన్‌కి సంబంధించి ఏం లేదండి. కానీ మీరు టైం తీసుకొని స్లోగా అయినా సరే చేయాల్సింది కరెక్ట్‌గా చేయడం, ఆలోచించాల్సిన విధంగా కరెక్ట్‌గా ఆలోచించడం చేసి, మీరు ఆ పేషెన్స్‌తో కానీ సిచ్యువేషన్‌ని హ్యాండిల్ చేస్తే డెఫినెట్‌గా టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి నేను క్లియర్‌గా చెప్తానండి. మీరు ఏదో చేసేయాలి, ఏదో మార్చేయాలి అనుకుంటే ఏది కూడా మీరు అలా మార్చలేరు ఆర్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక బలంగా ఉంది కానీ ఇక్కడ రావాల్సిన మార్పులు కానీ, ఇక్కడ ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలో, అలాంటి విషయాల మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకో డీవియేట్ అయిపోతున్నారు. సో, ఆ డీవియేషన్స్ ఏమీ లేకుండా ఆర్ డెస్పరేషన్ కాకుండా, మీ వైపు నుంచి మీకు అర్థమైన ప్రకారం చేయాల్సినవి కరెక్ట్‌గా చేశారు. సో, ఫైనల్‌గా యూనివర్స్ చూసుకుంటుంది అని యూనివర్స్‌కి మీరు విడిచిపెట్టేస్తే, ఇంకా అక్కడి నుంచి కూడా మీరు చేంజెస్ చూస్తారంట. సో, ఇప్పటి వరకు మీరు చేంజ్ చూడకపోవడానికి రీజన్ మాత్రం ఇదే. సో, యూనివర్స్ క్లియర్‌గా ఇక్కడ అందుకే చెప్తుంది. మీరేంటంటే కరెక్ట్‌గానే ఉంటున్నారు. రాంగ్‌గా ఉంటున్నారు అని చెప్పట్లేదు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఆలోచిస్తున్న విధానం కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసే చేంజెస్ కానీ, ప్యూర్‌గా మీ ఎక్స్‌పెక్టేషన్, మీ హోప్స్‌తో క్రియేట్ అవుతుంది కానీ, రియాలిటీ ప్రకారం మీరేంటంటే ఏదైనా సరే ఓకే అని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. అంటే ఇక్కడ మీ లవ్ కూడా అన్‌కండిషనల్ లవ్ కాదు. కండిషనల్ లవ్ అన్నమాట. ఆఫ్‌కోర్స్ మీరు ఇస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు కాదు కానీ, బట్ ఒక పర్సన్ ఒక టైప్ అయినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళు కాని వ్యక్తిలాగా వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు అలా ఉండలేరు కదా! అది ఇక్కడ పరిస్థితి అండి. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మీరు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయినా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ మీరు కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది. మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఏదో పవర్ నన్ను స్టాప్ చేస్తుంది. నేను ఎంత ట్రై చేస్తున్నా ఏది జరగట్లేదు. మేబీ బ్యాడ్ లక్ ఏమో ఆర్ కర్మ ఏమో అని ఇలా రకరకాలుగా మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ యూనివర్స్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి మీ లైఫ్‌లో మీరు రిపీట్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర ఈ రిలేషన్‌షిప్ అనేది ఫైనల్‌గా బ్రేక్ అవుతుంది కాబట్టే మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది. మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీలో కొన్ని చేంజెస్ వస్తేనే ఏదైనా సరే మారుతుంది. సో, ఇకనైనా సరే కొన్ని విడిచిపెట్టేయాల్సినవి విడిచిపెట్టేయండి. ఏవి హోల్డ్ చేయాలో అవి హోల్డ్ చేయండి. బికాజ్ మీ కార్డ్స్‌లోని ఫుల్ మూన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఫుల్ మూన్ ఎనర్జీ అనేది జనరల్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని ఇండికేట్ చేస్తది. సో, అందుకే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొన్ని మీరు విడిచిపెట్టేయాలండి. కొన్ని మాత్రమే హోల్డ్ చేయాలి. సో, అది మీరు అర్థం చేసుకుంటే ఆ ప్రకారం మీరు చేంజెస్ అయితే చూడగలరు. సో, అసలు యూనివర్స్ మీకు వన్స్ అండ్ ఫర్ ఆల్‌గా ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. హ్మ్. సో, రెసొనేటింగ్ అనొచ్చింది. నేను చెప్పాను కదండీ మీకు. మీరేంటంటే ఏం చెయ్యాలో ఈ రిలేషన్‌షిప్ కోసం అదే చెయ్యాలి. అలా అని చెప్పి మీకు నచ్చనివి మీరు చెయ్యండి, మీరు అడ్జస్ట్ అవ్వండి, ఇవి నేను చెప్పట్లేదు. ఒరిజినల్‌గా ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి? ఈ పర్సన్ ఏంటి? వాళ్ళ మెంటాలిటీ ప్రకారం మీరు అసలు వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, ఇలా మీరు ఎక్స్‌పెక్ట్ చేసి అంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ఏదైనా వర్కౌట్ అవుతుందా? ఏదైనా మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? సో, అసలు మీరు ఈ పాత్‌ని చేసుకోవడం వల్ల ఎంతవరకు ఇప్పటి వరకు చేసిన వాటిలో బెనిఫిట్ అయితే చూసారు. సో, ఇలాంటి విషయాలని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు ఎలా కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆపోజిట్ పర్సన్ ఎలా అయితే ఉన్నారో, వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. అది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కాదండి. వాళ్ళని వాళ్ళగా మీరు చూడడం. వాళ్ళని వాళ్ళగా మీరు యాక్సెప్ట్ చేయడం అంతే. సో, ఇది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఈ రిలేషన్‌షిప్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. బికాజ్ ఈ రిలేషన్‌షిప్ ఒరిజినల్‌గా స్టార్ట్ అయినప్పుడు ఒకలా ఉంది. ఇప్పుడు ఇంకొకలాగా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మీరు వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేశారండి. ఆ తర్వాత మీరేంటంటే ఇక్కడ స్టాండర్డ్స్ అనేవి రైజ్ చేయడం లైక్ వాళ్ళని మీరు డిఫరెంట్‌గా చూడాలి అనుకోవడం, వాళ్ళు ఇలా ఉంటే మరి కొంచెం బావుంటుంది అని ఫీల్ అవ్వడం. సో, అక్కడి నుంచి డెస్పరేషన్ అనేది ఎక్కువైపోవడం. సో, ఎందుకో మీరు లిటరల్‌గా ఫ్యాంటసీస్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అదే ఈరోజు మీకింత ప్రాబ్లమ్ తీసుకొచ్చింది. సో, వాళ్ళని వాళ్ళలాగా మీరు చూడడానికి ట్రై చేసి మీకేమైనా ఛాన్స్ ఉంటే
మీరు థింగ్స్‌ని ఆ విధంగా హ్యాండిల్ చేస్తారు. మీకు ఛాన్స్ లేకపోతే అట్‌లీస్ట్ వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఇది అని అర్థం చేసుకొని, మీరేం చేయలేరు అని చెప్పి వెయిట్ చేయడానికైనా చెయ్యండి. కానీ బట్ వీళ్ళనేదో చేంజ్ చేయాలి, సిట్యుయేషన్స్‌ని మీకు ఇలా సూట్ అవుతది ఆర్ మీరు ఇలా అనుకుంటున్నారు కాబట్టి చేంజ్ చేయాలి అని వాళ్ళ ప్యాటర్న్స్‌తో మ్యాచ్ అవ్వకపోయినా మీరేంటంటే చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు. బికాజ్ అలా చేయడం వల్ల థింగ్స్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. ఆల్రెడీ అందుకే కాంప్లికేట్ అవుతున్నాయి. సో, ఇప్పటికైనా మీరది రియలైజ్ అయ్యి మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. అండ్ చెప్పాను కదా! మీకు ఇక్కడ ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో అది చేయొచ్చు. ఆ పర్సన్ అది కానప్పుడు వాళ్ళు అలాగే ఉండాలి అని మీరు చేస్తే కష్టమండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఆ పర్సన్‌కి రెడ్ కలర్ అంటే ఇష్టం అనుకోండి. సో, మీరేంటంటే వాళ్ళకి బ్లూ కలర్ ఇష్టం ఉండాలి. సో, వాళ్ళు బ్లూ కలర్ వేర్ చేస్తేనే బావుంటారు అని ఫీల్ అయితే ఓకే. వాళ్ళు కట్టసీకి ఎక్కడో ఒక పాయింట్ వరకు మీతో అగ్రీ అవ్వచ్చు. బట్ కంప్లీట్‌గా వాళ్ళ ఇష్టాన్ని మార్చుకోవాలి అంటే మార్చుకోలేరు కదా! మేబీ వాళ్ళకదే సూట్ అవ్వచ్చు. మీరనుకుంటుందే కరెక్ట్. బట్ ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే, వాళ్ళకి ఏది ఇష్టమైతే వాళ్ళు అలా ఉండాలి అనుకుంటారు కానీ, ఎదుటి వ్యక్తి కోసం వాళ్ళు మారాలి అనుకోరు కదా! సో, అలా ఎప్పుడు జరుగుతది అంటే, ఇంపర్ఫెక్షన్‌ని కానీ యాక్సెప్ట్ చేస్తే, సమ్ డే వాళ్ళు రియలైజ్ అవుతారండి. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారని. అట్‌లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వకపోయినా యూనివర్స్‌కి అర్థమవుతుంది. మీ సిన్సియారిటీ కానీ, మీకు అంటే ఈ రిలేషన్‌షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో, అది ఇక్కడ మీరు చేయాల్సింది. ఎగ్జాంపుల్‌గా చెప్పాను మీకు అర్థం అవ్వాలి అని. బట్ ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు ఇలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం చేంజెస్ చూస్తారు అని యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హెమటైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు స్టార్టింగ్ నుంచి కూడా కొంత మెచ్యూర్డ్‌గానే ఉన్నారు. ఇక్కడ థింగ్స్‌ని కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేశారు. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ టైమ్ పాస్ చేయాలి అనుకోలేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ రోజు వరకు ఏంటి? ఆర్ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అక్కడి వరకే ఆలోచించలేదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌కి మీరు చేయాల్సింది చేయాలి. సో, అలా చేస్తేనే రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది అని మీరు బిలీవ్ చేశారు. అందుకే మీ వైపు నుంచి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకోని చాలా ప్లాన్ చేశారండి. చాలా ఆలోచించారని చెప్పొచ్చు. అందుకే కదా నేనిక్కడ చెప్తున్నాను. మీరు చాలా మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికైతే ట్రై చేశారు. సో, ఇలా మీరు ట్రై చేయడం అనేది ఆ పర్సన్‌కి ఎలా అనిపించింది అంటే, ఎక్కడో మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఆర్ మీకిక్కడ ప్లానింగ్ ఉండొచ్చు కానీ, ఆర్ విజన్ ఉండొచ్చు కానీ వాళ్ళ ప్యాటర్న్స్ ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్‌తో ఎందుకో సెట్ అవ్వట్లేదు. క్వైట్ డిఫరెంట్‌గా ఉన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అయ్యారు. సో, దానివల్ల మీ ఇద్దరి మధ్యలోని కొంత డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బావుంటుంది. ఆర్ ఈ పర్సన్‌తో మనం ఇలా ఉండాలి అనుకోని మీరు ప్రతిదీ కూడా ఆలోచించుకొని మీ వైపు నుంచి చేయాల్సింది చేశారు. బట్ వాళ్ళకెలా అనిపించింది అంటే, ఎంతసేపు మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు. బట్ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఒపీనియన్స్ అనేవి మీరు కన్సిడర్ చేయట్లేదు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేస్తున్నారు. స్టార్టింగ్‌లో అయితే మీది లవ్వే కానీ తర్వాత తర్వాత మీరేంటంటే కంట్రోల్ చేస్తున్నారు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి ఒక చార్జ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకొచ్చిందండి. అప్పటినుంచి వాళ్ళు అంటే ఎందుకో మీ విషయంలో కొంచెం దూరంగా ఉండడం, మీరు చెప్పింది వినకపోవడం, మీరు ఏదైనా చెప్పినా సరే వాళ్ళు చేయాలనుకుందే చేయడం, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అలా అని చెప్పి వాళ్ళు ఇమ్మెచ్యూర్ అంటే చైల్డిష్ బిహేవియర్ అని నేను చెప్పనండి. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థమవుతారు కదా! అందరికీ కూడా అందరి ఒపీనియన్స్ క్లియర్‌గా అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు. సో, మీ విషయంలో కూడా ఎందుకో ఈ పర్సన్‌కి కొన్ని అర్థం అవ్వలేదు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే, ప్యూర్‌గా వీళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు, చేస్తున్నారు. ఇది మనం డిజర్వ్ చేయం అని ఫీల్ అయ్యారు. సో, ఇంకా స్టార్టింగ్‌లో మీకున్నంత క్లారిటీ ఆర్ స్టార్టింగ్‌లో మీరు ఫీల్ అయిన ఎమోషన్స్ అనేవి స్లోగా మిస్ అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. అంటే ఇంక మీరు కూడా ఎలా చేంజ్ అయిపోయారు అంటే,
మనం ఈ పర్సన్‌కి ఎంత చెప్పినా వేస్ట్. వాళ్ళు చేయాలనుకుంటుందే చేస్తారు. ఆర్ వాళ్ళు చెప్పాలనుకుంటుందే చెప్తారు. అదేదో మనం సైలెంట్‌గా ఉండడం బెటరు. అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్‌నైనా హోల్డ్ చేయాలి కదా! సో, రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్‌తోని మిమ్మల్ని మీరు కొన్ని విషయాల్లో కన్విన్స్ చేసుకోవడం కానీ, ఆ పర్సన్ ప్రకారం ఉండడానికి ట్రై చేయడం కానీ కొన్ని చేశారండి. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా అయినా సరే వర్కౌట్ అవ్వాలి అనేది మాత్రమే మీ ఇంటెన్షన్. బట్ ఆ పర్సన్‌కెందుకో అది అర్థం అవ్వలేదు. మేబీ మీరేంటంటే వాళ్ళని ఆ విధంగా కన్విన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. బికాజ్ అందరికీ కూడా వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలనేది తెలీదు. కొంతమంది మాట్లాడే మాటలేంటంటే మంచిగా ఉండవు. అంటే అది కమ్యూనికేషన్ గ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది కదా! ఇప్పుడు బేసిక్‌గా మీ ఇంటెన్షన్ ఒకటవ్వచ్చు. బట్ అది చెప్పడం మీకు రానప్పుడు వాళ్ళకది అట్‌లీస్ట్ వేరేగా అర్థమైనప్పుడు డెఫినిట్‌గా గ్యాప్ ఒస్తుంది కదా! సో, అందుకే మీరేంటంటే ఏదైతే ఫీల్ అయ్యారో అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. ఎలా అయినా కన్విన్స్ చేయాలి అనుకోని ప్రయత్నాలైతే చేశారు కానీ, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆ పర్సన్‌కి ఒక నెగటివిటీని క్రియేట్ చేసాయండి. సో, అక్కడ నాకు రియల్ ప్రాబ్లమ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా హోల్డ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ పాస్ట్‌లో ఏవైతే జరిగాయో, సో, ఇది మీకేంటంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీరు హోల్డ్ చెయ్యాలి అనుకున్నా, మళ్ళీ మళ్ళీ కూడా ఇదే రిపీట్ అవుతదేమో! మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఈ రిలేషన్‌షిప్‌ని మనం వర్కౌట్ చేయలేమేమో! ఎంత ముందుకు వెళ్ళినా వెనక్కే వస్తామేమో! అనే ఒక ఫీలింగయితే మీకు ఉంది. సో, ఈ ఫీలింగ్ వల్ల మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో ఏ డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఏదైనా చెప్పాలి అన్నా భయపడుతున్నారు. సో, యూనివర్స్ ఇక్కడ మీకేం చెప్తుంది అంటే, ఈ వ్యక్తి ఏదో మిమ్మల్ని అనుకుంటారు, మీ ఇద్దరికి గొడవలవుతాయి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు అని మీరు భయపడడం మానేయండి. అసలు ఈ వ్యక్తితో మీరు ఇలా ఈ రిలేషన్‌షిప్ ఉండాలి. ఇది మీరు చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమైతే చాలు. సో, అలా అర్థం అవ్వాలి అంటే ప్రతిసారి కూడా మీరు అంటే ఇది ఈ రిలేషన్‌షిప్‌కి ఇది ఉంటే బావుంటది అని వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ చెప్తుందండి. అంటే కొంతమంది అనుకుంటారు, నేను చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? చెప్తేనే లేదు, చెప్పకపోతే ఇంకా ఎలా అని. బట్ కొన్ని సార్లు ఇక్కడ ఏమవుతుందంటే, మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి రీజన్ మీరు ప్యూర్‌గా ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. అది ఎక్స్‌ప్రెస్ చేసే దగ్గర ఆ పర్సన్‌కేంటంటే ఏదో సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, అలాంటప్పుడు అవి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. యాక్చువల్‌గా ఇక్కడ ఒకటే ఈ రిలేషన్‌షిప్పు వర్కౌట్ అయితే అవుతుందండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. లిటరల్‌గా మీరు పాస్ట్‌లో ప్లాన్ చేయడం కానీ, పాస్ట్‌లోని అంటే థింగ్స్‌ని ఇలా హ్యాండిల్ చేస్తే బావుంటుందని కానీ అనుకున్నారు కదా! యాక్చువల్‌గా అవేమీ అవసరం లేదు. బికాజ్ ఆ పర్సన్ మెంటాలిటీకి వాళ్ళేంటంటే రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో చేసే టైప్ ఏం కాదు. ఈరోజు వాళ్ళకేమనిపిస్తే ఆ ప్రకారమే ఉంటారు. రేపేంటి అనేది రేపే చూసుకుంటారు. ఈ రోజు వరకే వాళ్ళకి ఆలోచన. సో, ఇలాంటి వ్యక్తుల విషయంలోని మీరు కూడా ఏంటంటే, మీకోసం మీరు ఆలోచించుకోవచ్చు. మీకోసం మీరు చూసుకోవచ్చు. బట్ వాళ్ళకి మీరేదో ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ ఫీలింగ్స్ ఇవి రేపు ఇలా, అలా అవన్నీ అవసరం లేదు. బికాజ్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకొని వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు భయపడుతున్నారు. అంటే ఈ పర్సన్ అంత ఈజీగా ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఈ రిలేషన్‌షిప్ అనేది మీ కంట్రోల్‌లో ఉంటది అని మీకు అనిపించట్లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ పర్సన్‌కి ఇలాంటివన్నీ సూట్ అవ్వవు అని. సో, ఇక్కడ అందుకే మీకు యూనివర్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే, మీరు మీలాగా ఉండండి. మీకు నచ్చింది చేయండి. ఈరోజు ఈ పర్సన్‌తో ఎలా ఉంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు వరకు చూసుకోండి. చాలామంది ఇది ఆలోచించరండి. ఎంతసేపు రేపేంటి? రేపు కమిట్మెంట్ ఇస్తారా? రేపు మ్యారేజ్ అవుతదా? రేపు రీయూనియన్ జరుగుతదా? లేకపోతే రేపనే రోజు ఈ పర్సన్ మీ విషయంలో ఫేవరబుల్‌గా డెసిషన్స్ తీసుకుంటారా? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ రేపు అనేది ఈ రిలేషన్‌షిప్‌కి అయితే లేదండి. అంటే ఈ మాట నేను చెప్తున్నానంటే ఫ్యూచర్ ఉండదు అని కాదు. బట్ ఈ పర్సన్ దగ్గర మీరు రేపు ఏంటి అనే దాని కోసం మాట్లాడడం అయితే వేస్ట్. పాయింట్‌లెస్ అండి. ఆ పర్సన్‌కి ఈ రోజు ఇంపార్టెంట్. ఈ రోజు మీరెలా ఉంటున్నారు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు మీ ప్లానింగ్ ఏంటి? ఇదే. సో, ఇలాంటి పర్సన్‌తో మీరు ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే రేపటి కోసం అసలు మాట్లాడొద్దు. ఈ రోజు కోసమే మీరు మాట్లాడాలి. ఈ రోజు ఏంటి పరిస్థితి అనేదే మీరు చూడాలి. అలా ఉంటేనే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే కొంతమంది రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వాలని చాలా అనుకుంటారు. బట్ వాళ్ళు చేసే ప్రయత్నాలేంటంటే ఏది కూడా ఫలించదు. సో, అది ఎందుకు అంటే వాళ్ళ వ్యక్తి బట్టి ఉంటుంది కాబట్టి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే
కంప్లీట్ గా మీకు ఆపోజిట్ పర్సన్ అండి. అలా అని చెప్పి నేను చెప్పినట్టుగా ఇమ్మెచ్యూర్, చైల్డిష్ అని కాదు. బట్ ఈజీగా వాళ్ళ లైఫ్ ఉండాలి అని కోరుకుంటారు. ఆ బ్యాగేజెస్, బర్డెన్ అనేది వాళ్ళు తీసుకోలేరు. అండ్ పర్సన్స్ వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది వాళ్ళు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. ఒక రిలేషన్‌షిప్ అంటే ఓకే. వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళిద్దరి మధ్యలోని గుడ్ రిలేషన్‌షిప్ ఆర్ గుడ్ కనెక్షన్ ఉందా లేదా అంతే. బట్ రేపనే రోజేంటి, ఈ పర్సన్‌కి ఇంత ప్లానింగ్ ఉంది. సో, మనం ఇంత ప్లాన్ చేయాలి. ఆర్ ఈ పర్సన్ ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయితే రిలేషన్‌షిప్ బావుంటుంది. అవన్నీ వాళ్ళకేం తెలీదండి. సో, అవన్నీ తెలియని వ్యక్తి నుంచి మీరు అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, తెలియని వాళ్ళకి కొన్ని కొత్తగా నేర్పించాలి అని అనుకోవడం కానీ, అవన్నీ వేస్ట్. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ సఫర్ అవుతున్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వట్లేదు మీరు. యాక్చువల్‌గా చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేస్తేనే బెటరు. ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అనే స్టేజ్‌కైతే వచ్చేసారు. కానీ ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. మీరు మీలాగుండి, ఆ పర్సన్ వాళ్ళు వాళ్ళలాగుంటే, మీరేంటంటే ఈ రోజు ఎక్కడి వరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి అంతే. రేపేంటి అని మీరు ఫోకస్ చేయకూడదు. బికాజ్ రేపు అనే వర్డ్ వచ్చింది అంటే, మీ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్‌గా రన్ అవుతాయి. అలాంటప్పుడు ఆ పర్సన్ మీద మీకు తెలియకుండానే మీరు ప్రెషర్ పెట్టడం కానీ, సో, అలాంటి టాపిక్స్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినప్పుడు వాళ్ళేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినప్పుడు ఏది పడితే అదే మాట్లాడతారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌కి మీరు సరెండర్ అయిపోవాలి అని కూడా వాళ్ళేం అనుకోవట్లేదండి. మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చు. కాకపోతే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నారు. సో, యూనివర్స్ ఇక్కడ మీకు క్లియర్‌గా అందుకే ఏం చెప్తుంది అంటే, ఈ పర్సన్ కోసం మీరు ఏ సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీలాగా హ్యాపీగా ఉండొచ్చు. మీకు నచ్చింది చేయొచ్చు. బట్ మీకు నచ్చింది మీరు ఎలా అయితే చేస్తున్నారో, ఆ పర్సన్ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. పర్వాలేదు అనే ఆ ఛాన్స్ ఆర్ ఫ్రీడమ్ వాళ్ళకి మీరివ్వాలి. అలా ఇస్తే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది వాళ్ళు తీసుకురారు. అండ్ మీరసలు ఏం ప్లాన్ చేయకుండానే చాలా నేచురల్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో, అది ఇక్కడ సిట్యుయేషను. అందుకే మీరేంటంటే ఎక్కువ ఇంకా రిస్క్ తీసుకోకపోతే మంచిది ఈ రిలేషన్‌షిప్ కోసం. సో, చూసారు కదండీ! ఇక్కడ గూడా యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుంది అంటే, మీరేం చేయాలి అనుకుంటే అది చేసుకోండి. మీకు నచ్చినట్టుగా మీరుండండి. ఈ పర్సన్ కోసం మీరు ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ కానీ, సాక్రిఫైసెస్ కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక్కటి డిసైడ్ చేసుకొని, ఆ పర్సన్ మెంటాలిటీ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా దూరం ట్రావెల్ అయ్యారు కదా! ఇంకా తెలియకుండా ఉండదు. సో, ఇంత తెలిసిన తర్వాత వాళ్ళని వాళ్ళలాగా విడిచిపెట్టడమే మంచిదండి. వాళ్ళలో మార్పయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళ కోసం ఒక వేలో ప్లాన్ చేశారు. ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉంటే బావుంటుంది అనుకోని మీరు డిసైడ్ అయ్యి మీరు చేయాల్సినవి చేశారు. బట్ అది వాళ్ళకి నచ్చలేదు. సో, వాళ్ళకి నచ్చనప్పుడు మీరేంటంటే కన్విన్స్ చేయడం మానేశారు యాక్చువల్‌గా. సైలెంట్ అయిపోయారు. కాకపోతే అలా లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఎలా ఉంటది అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ పాస్ట్‌లోకి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మీకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు. ఇలా మీరు ఆలోచిస్తున్నారు. మనం ఎంత ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనుకున్నా వెనక్కే వస్తాం అని అనుకుంటున్నారు కానీ యాక్చువల్‌గా అసలు ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ రోజు మీ రోల్ ఏంటి? మీరేం చేస్తున్నారు? ఈ పర్సన్‌కి ఎంతవరకు మీరు కనెక్ట్ అవుతున్నారు. ఇది మీరు చూసుకోండి. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఫ్యూచర్ ప్లాన్ చేసినా ఆర్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకున్నా అది వాళ్ళకి కంట్రోలింగ్ లాగా అనిపిస్తది. మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆ టైప్ కాదు కాబట్టి. సో, అందుకే మీరు గూడా ఆ టైప్‌లో ఉండకుండా మీ కోసం మీరు చూసుకొని మీకు నచ్చినట్టుగా మీరు ఉండి వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలో ఆ ఛాన్స్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ లైఫ్‌లో మీరు ఎక్కువ ఇంటర్‌ఫియర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ మీరు ఎక్కువ ఇంటర్‌ఫియర్ అయినా వాళ్ళు చేంజ్ అవ్వరు. సో, ఇది మీకు కూడా మెంటల్ బర్డెను, స్ట్రెస్సే. కాబట్టి యూనివర్స్ క్లియర్‌గా అందుకే మీకోసం చూసుకోమని ఆఫ్‌కోర్స్ ఇక్కడ మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసి మీకోసమే మీరు ఆలోచించుకొని, మీరలా చేంజ్ అయితే కూడా ఆ పర్సన్‌కి మీ వాల్యూ ఏంటి అనేది కూడా తెలుస్తుందండి. సో, నేను చెప్పేది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే మాత్రం డెఫినెట్‌గా ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు చూజ్ చేసుకొని, మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. ప్రెజెంట్ వరకే ఆలోచించండి ఏదైనా. ఫ్యూచర్ కోసం ఆలోచించొద్దు. ఫ్యూచర్ కోసం డిస్కషన్ అసలు పెట్టొద్దు. ఎందుకంటే ఇలాంటి పర్సన్‌తో మీరు ఫ్యూచర్ కోసం డిస్కషన్ పెట్టినా వాళ్ళు వాళ్ళలాగే బిహేవ్ చేస్తారు. సో, మీకు టైమ్ వేస్ట్ తప్ప ఇంకేం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అమెజానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ వ్యక్తి విషయంలో యూనివర్స్ నుంచి ఇప్పుడు మీకు మెసేజ్ ఏంటి? మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్ చాలా బర్డెన్ లాగా ఉందండి. చాలా జరుగుతున్నాయి. ఏది కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారో మీకైతే అర్థం అవ్వట్లేదు. అంటే మీరు ట్రై చేస్తున్నారు థింగ్స్ వర్కౌట్ చేయడానికి ఆర్ సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉండకుండా చేంజ్ చేయడానికి. బట్ ఎందుకో ఏది మీ కంట్రోల్‌లో లేదు అనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విధంగా కొన్ని ఆలోచిస్తున్నారు. బట్ ఎక్కడో కానీ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర ఫెయిల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే పర్టిక్యులర్‌గా ఇంప్లిమెంట్ చేసిన దగ్గర, కేవలం మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా కొన్ని జరగాలి అనుకోని, మీరేంటంటే చేయాల్సింది చేసేస్తున్నారు. బట్ ఆ దారి ఎంతవరకు కరెక్ట్? మీరు వెళ్తుంది అసలు కరెక్ట్ దారేనా కాదా అని మీరు ఆలోచించట్లేదు. చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయినా స్టిల్ మీరేంటంటే ఇంకా అంటే మారలేదండి. మీలోనేంటంటే కొన్ని మార్పులు ఎందుకు రావట్లేదు అంటే భయం అన్నమాట. అంటే ఒకవేళ మీరు ప్యాటర్న్‌ని చేంజ్ చేసుకొని ట్రై చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో. మేబీ మీరనుకున్న విధంగా సిట్యుయేషన్స్ ఉండవేమో అనే భయం. సో, ఆ భయంలోని మీరేం చేస్తున్నారంటే సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోని ఈజీ పాత్ ఇది అనుకోని మీకు మీరే డిసైడ్ అయ్యి కొన్ని చేస్తున్నారు. బట్ అది కరెక్ట్ పాత్ కాదు. మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీ రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా ఎప్పుడో వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఎప్పుడో వర్కౌట్ అవ్వడం కాకపోయినా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి. కొన్ని చేంజెస్ యాక్చువల్‌గా మీరు ఇప్పటికే చూడాలి. ఐ మీన్ గుడ్ చేంజెస్. బట్ ఇప్పటికి మీరు గుడ్ చేంజెస్ చూడలేకపోతున్నారు అంటే, మీరు చేసుకుంటున్న పాత్ అనేది కరెక్ట్ కాదు కాబట్టే అండ్ ప్రతిసారి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అదే రాంగ్. సో, అందుకే ఇలా జరుగుతుంది. ఇది ఎందుకు అంటే నెగెటివ్ అటాచ్‌మెంట్ వల్ల. మీలో డెవిల్ ఎనర్జీ ఉందండి. వ్యక్తిలో డెవిల్ ఎనర్జీ లేదు. మీలోనే ఉంది. సో, ఈ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఈజీగా మ్యానిప్యులేట్ చేయడానికి కానీ స్కోప్ క్రియేట్ అవుతుంది. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ వ్యక్తి విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటే వర్కౌట్ అవుతాయి. అందులో అయితే నో డౌట్. కాకపోతే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకోని మీరు చేసే పనులేవైతే ఉన్నాయో, అవి మాత్రం కరెక్ట్‌గా లేవండి. ఆర్ మనసులో మీకేదో ఉంటుంది. బయటికి మాట్లాడే మాటలు, చేసే పనులు ఏంటంటే ఇంకొకలాగా ఉంటున్నాయి. సో, అది ఎందుకు అంటే అది సేఫ్ పాత్ అని మీరనుకుంటున్నారు. అదైతే ఈజీ. సో, పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. ఆర్ రిస్క్ ఉండదు. జరిగితే జరుగుతది. లేకపోతే లేదు. బట్ మనం ఇలా ఉండాలి అని మీరేంటంటే అలాంటి పాత్‌ని చేసుకుంటున్నట్టున్నారు. ప్రతిసారి అందుకే బ్యాక్ ఫైర్ అవుతుంది. మీరు ఏ ప్లాన్ వేసినా సరే యాక్చువల్‌గా ఏది మీకు వర్కౌట్ అవ్వట్లేదు. అంటే చాలా సార్లు ట్రై చేశారండి. చాలా సార్లు చేంజెస్ తీసుకురావాలి అనుకోని మీరు వ్యక్తులతో కూడా మాట్లాడడం కొన్ని జరిగాయి. బట్ ఎన్ని చేసినా ఏది మీ ఫేవర్‌లో జరగట్లేదు అంటే ఇంకా మీకు అర్థం అవ్వట్లేదు. మీరు వెళ్తున్న దారే సరిగ్గా లేదు. భయంతో మీరు కొన్ని చేస్తున్నారండి. రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఆర్ ఓపెన్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. ప్రాబ్లమ్ అయితే అక్కడే ఉంది. మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, మీరు ఏ రోజైతే చెయ్యాల్సింది చేస్తారో, అక్కడ ఔట్‌కమ్ అనేది పాజిటివ్, నెగెటివ్ ఆర్ దానివల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవుతారు, మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతది, ఇవి పక్కన పెట్టేసి, ఒరిజినల్‌గా మీరు ఏం చేయాలో అది చేసే వరకు కూడా మీరు చేంజ్ అయితే చూడరు. అంటే మీలో ఉన్న ఆ నెగటివిటీని మీరు విడిచిపెట్టేయాలి. మీలోనే నెగటివిటీ ఉందండి. కొంతమందికి నెగెటివ్ అటాచ్‌మెంట్ ఉంటే, కొంతమంది నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. కొంతమంది వేరే వ్యక్తుల హెల్ప్ తీసుకుంటున్నారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు. మొత్తానికి డిస్ట్రాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఏది ఏమైనా సరే మీరు కరెక్ట్ పాత్‌ని చేసుకుంటే తప్ప మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అవ్వలేరు. అప్పటి వరకు మీరేంటంటే ఇక్కడిక్కడే లూప్‌లో స్టక్ అయిపోయి ఉంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ మీ భయం వలన ఆర్ మీరు పాస్ట్‌లో ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఒక లెసన్ లాగా అనిపించి మీరేంటంటే ఆలోచిస్తున్నప్పుడు కొన్ని కరెక్ట్ గానే ఆలోచించినా, చేయాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్‌గా చెయ్యట్లేదు. సో, చేసేసిన తర్వాత ఆ సిట్యుయేషన్ వల్ల మీరు ఎఫెక్ట్ అయిన తర్వాత తెలుసుకుంటున్నారు. అప్పుడు తెలుసుకొని ఇంకేం చేస్తారు? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి.
ఏది ఏమైనా సరే థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్‌షిప్ అయితే 100% వర్కౌట్ అవుతుంది. థింగ్స్ డెఫినిట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా చేంజ్ అవుతాయి. కాకపోతే మీలో ఉన్న ఈ డెవిల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి. సో, ఎవరైతే చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారో నేను చెప్పినట్టుగా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో, ఎందుకో క్లియర్‌గా లేరు అని అనుకుంటున్నారు. అంటే ఆబ్వియస్‌గా సిట్యుయేషన్ బట్టే క్రిస్టల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ ప్రకారం క్రిస్టల్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చెప్తాను. బట్ రీడింగ్ ప్రకారం అయితే డిఫరెంట్ క్రిస్టల్స్ వేర్ చేయొచ్చు. ఒకటి బ్లాక్ టార్మలిన్ వేర్ చేయొచ్చు. డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. క్లియర్‌గా వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. కొంతమంది ఉంటారండి. వాళ్ళెలా ఉంటారు అంటే, అంతా కరెక్ట్‌గానే ఆలోచిస్తారు. వాళ్ళకి సిట్యుయేషన్ మీద ఫుల్ క్లారిటీ ఉంటది. బట్ ఎవరో వ్యక్తి వచ్చి, అలా చేస్తే ప్రాబ్లమ్ అవుతది. మరి మీ ఇష్టం రిస్క్ అయితే ఉంటది అనగానే భయపడి ఆగిపోతారు. సో, ఇలా డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఫ్లోరైట్ అయినా వేర్ చేయొచ్చు. బ్లాక్ టార్మలిన్ అయినా వేర్ చేయొచ్చు. అంటే నేను చెప్తున్నాను కదా! ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ బట్టి క్రిస్టల్స్ కూడా ఉంటాయి. ఎవరి వల్ల ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారా? లేకపోతే మీ థాట్సే మిమ్మల్ని ఆ విధంగా డిస్ట్రాక్ట్ చేస్తున్నాయా? లేకపోతే నెగెటివ్ అటాచ్‌మెంట్ వల్ల మీరు భయపడిపోయి సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారా? అంటే అసలు మీ సిట్యుయేషన్ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ నాకు కార్డ్స్ ప్రకారం అయితే డిఫరెంట్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, నాకు ఏదైతే అనిపిస్తుందో అవన్నీ కూడా నేను చెప్పడానికే ట్రై చేస్తున్నాను. బట్ కార్డ్స్ చూసిన ప్రకారం ఫైనల్‌గా నేనైతే మాత్రం మీకొకటి చెప్తానండి. మీలో ఎప్పుడైతే చేంజ్ ఒస్తదో, మీరు ఎప్పుడైతే ఇన్నర్ వర్క్ చేస్తారో, అంటే మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయని పరిస్థితి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయని పరిస్థితి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ హార్ట్‌ని మీరు ఫాలో అవుతారో, ఆ రోజే ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజ్ చూస్తారు. బికాజ్ మీరు మీ హార్ట్‌ని ఫాలో అవ్వట్లేదు. ఆఫ్‌కోర్స్ మీకు ఏదైతే అనిపిస్తుందో మీరు ఫీల్ అవుతున్నారో అదే చెయ్యాలి అనుకుంటున్నారు. బట్ చేసే టైం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు అదే చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. డెఫినిట్‌గా ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఆల్రెడీ మీరు చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. బట్ మీ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరు ఏది నేర్చుకుంటున్నట్టుగా సో, ఎక్స్‌పీరియన్స్ నుంచి కొన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే చేసే టైం వచ్చినప్పుడు మాట్లాడే టైం వచ్చినప్పుడు భయపడిపోతున్నారు. సో, మీరేంటంటే సేఫ్ పాత్ అనేది చూజ్ చేసుకోవాలి అనుకోని రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు తెలుసుకొని ఇంకేం చేస్తారు? అలాంటి ఒక పరిస్థితి మీ కార్డ్స్‌లో కనిపిస్తుందండి. సో, డెఫినిట్‌గా మీలోనే చేంజ్ రావాలి. ఇక్కడ అంటే రీడింగ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకే గైడెన్స్ ఇస్తది యూనివర్స్. ఇప్పుడు ఇదే రీడింగ్ మీ పర్సన్ చూసినా మేబీ వాళ్ళకి కూడా ఇదే గైడెన్స్ ఉండొచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ ఏది ఏమైనా నేను చెప్తుంది మాత్రం రెజొనేట్ అయితే మీరు దీనికోసం ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి హై పాసిబిలిటీ ఉంది. బట్ ఏది ఏమైనా మీరు ప్లాన్ చేసింది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ పాజిటివ్‌గా చూస్తారు. ఒకవేళ మీరు ప్లాన్ చేసింది కానీ కరెక్ట్‌గా చేయలేకపోతున్నారు. లైక్ మీరు ఇంకొకలాగా చేస్తున్నారు లాస్ట్ మినిట్‌లో అంటే రిజల్ట్ కూడా అలాగే ఉంటది. ఇంక దానికోసం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. యూనివర్సే క్లియర్‌గా మీకు చెప్తుంది కాబట్టి. సో, ఫైనల్‌గా యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. యాక్చువల్‌గా ఈ కార్డొచ్చిందంటే, నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు. మీకు క్లారిటీ లేదు. మీ థాట్స్‌ని కూడా మీరు ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు. అంటే ఈరోజు మీరొకటి అనుకోవచ్చు. ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి. సో, ఈ ఆలోచన ఎక్కువ సేపు ఉండట్లేదు. తర్వాత ఇది మారిపోతుంది. ఇంకొకలాగా ఆలోచనొస్తుంది. సో, బేసిక్‌గా మరి ఇది కరెక్టా? అది కరెక్టా? మీరే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీకే క్లారిటీ లేదు. సో, పోనీ అలా అని చెప్పి ఈరోజు ఒక ఆలోచనొచ్చింది. పోనీ తర్వాత ఇంకొకలాగొచ్చింది. పోనీ అదైనా స్టేబుల్‌గా ఉంటుందా అంటే లేదు. మళ్ళీ ఇంకొకలాగొస్తుంది. అంటే మీకు ఆ క్లారిటీ లేకపోవడం వల్ల, మీకు ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, మీరు ఏం చేయాలి అనేది ఫస్ట్ కరెక్ట్‌గా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మేబీ మీరు ఫీల్ అవుతుంది, మీకు కొన్ని అనిపిస్తున్నవి కరెక్టే అవ్వచ్చు. బట్ దానికి మీరు స్టిక్ అయితే కదా అది ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ మీరు అలా స్టిక్ అవ్వలేకపోతున్నారు. అప్పటికప్పుడే మళ్ళీ మీకు వేరే ఆలోచనలొస్తున్నాయి. కొంతమందేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎక్కువ వ్యక్తులు చెప్పిన మాటలు వింటున్నారు. సో, అందుకే మీ క్లారిటీ మీకు మిస్ అవుతుంది. ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ వైస్ మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా క్లారిటీ ఉండాలి. చేస్తున్నప్పుడు కూడా అనుకున్నదే చేస్తున్నారా? అండ్ ఆ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్‌ని కన్సిడర్ చేసే చేస్తున్నారా? లేకపోతే జస్ట్ ఆ టైంకి ఏదో సేఫ్‌గా చేయాలి ఆర్ ఫియర్‌తో చేస్తున్నారా? ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఒక్కొక్క స్టెప్పు చాలా స్లోగా వేయడం మంచిది. అంటే బేబీ స్టెప్స్ వేశారనుకోండి,
అట్లీస్ట్ కొన్ని వెంటనే కరెక్ట్ చేయగలుగుతారు. ఒకేసారి ఏదో డెసిషన్ తీసుకొని ఏదో చేసేస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తున్నారు. ప్రతిసారి మీ లైఫ్‌లో అదే జరుగుతుందండి. సో, అందుకే మళ్ళీ మళ్ళీ అలా జరగకూడదు అంటే ఫస్ట్ నుంచి మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేసి మీరు చేయాల్సింది స్లోగా చేస్తే డెఫినెట్‌గా కొన్ని మధ్యలో ఏదైనా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా చేంజ్ చేయగలరు. అండ్ థింగ్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా ఉంటాయి. సో, అందుకే మీరే కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.